అంత జగన్మోహన్ రెడ్డి వేలోనే బోండమ్మ గారు గెలిచాడు. వాళ్ళు ఏదో 150 దాటారు కాబట్టి ఆ రోజు ఏదో మ్యానిపులేట్ చేసి ఆయన ఓడిచ్చినట్టు చూపించగలిగారు తప్ప ఆ రోజు కూడా బోండమ్మ గారే గెలిచాడు 2019 లో కూడా. ఉమామహేశ్వరరావు గారు. అది ఈసారి కూడా మళ్ళీ ఆయనే గెలుస్తాడు ఉమామహేశ్వరరావు గారు టీడీపీ నుంచి అంటారా? టీడీపీ నుంచి. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు విజయవాడ సెంటర్ లో పరిపాలన? ఏముంది పరిపాలన? ఏం లేదంటారా? ఏముంది మీరు చెప్పండి. అంటే మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకుంటారు? ఏమన్నా చేస్తే పలాంది చేశారని చెప్పొచ్చు. ఎప్పుడో 2019 ఎలక్షన్ ముందు బోండమ్మ గారు అక్కడ దేవీనగర్ ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేశాడు, అండర్ బ్రిడ్జ్ కి. ఆ స్టార్ట్ చేసింది ఆయన 9 నెలల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నది ప్రభుత్వం మారింది. 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి దిక్కు లేదు దేవీనగర్ ప్రజలకి. మధురానగర్ వాళ్ళు ఈ రోజు కూడా ఏడుపులే వాళ్ళకి. మధురానగర్ దాటి ఇటు రావాలంటే ఆ అండర్ పాస్ కంప్లీట్ అవ్వదు. అదే ఇంకోటి ఇక్కడ కట్టారు సింగ